విశాఖ మన్యంలో బాక్సైట్ లైసెన్సులు మాయమాటలు చెప్పి వైఎస్ఆర్ ఇచ్చారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషోర్ చంద్రదేవ్ లైసెన్స్ ఇవ్వడానికి వీల్లేదని ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ ఇచ్చేశారు. దీంతో కేంద్రంపై కిషోర్ చంద్రదేవ్ ఒత్తిడి తెచ్చి మైనింగ్ చేయకుండా ఆపించారు. మేం వచ్చాక ఆ మైనింగ్ లైసెన్సులు రద్దు చేశాం. అప్పటికి లైసెన్స్దారులు అంతర్జాతీయ కోర్టుకు వెళ్లారు. కేంద్రం నాపై ఒత్తిడి తెచ్చింది. కానీ ఇది గిరిజనుల హక్కులకు సంబంధించిన అంశం, అందుకే లైసెన్స్ రద్దు చేశాను అంటూ సీఎం గిరి హృదయాలను గురి చూసి గెలుస్తున్నారు. గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నాం. గిరిపుత్రిగా పేరిట ఆడపిల్ల పెళ్లికి 50,000 రూపాయలు చెల్లిస్తున్నాం. ఎస్టీల కోసం 100 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం అని చంద్రబాబు గిరిజన ప్రాంతాల్లో ఆదరణ పెంచుకుంటున్నారు. ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో సానుకూల వాతావరణంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు వచ్చి చేరుతుండటం అధికార పార్టీకి అదనపు బలాన్ని తీసుకువస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ అమరావతిలో ముఖ్యమంత్రి సమావేశంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన రాకతో ఏజెన్సీతో పాటు అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 సెగ్మెంట్లలో తెదేపా బలం మరింత పుంజుకోనుంది. అరకు నియోజకవర్గంలో పేదల బడు పంచాయతీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దత్తత తీసుకున్నారు. కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. అప్పటికే అరకు ఎంపీ కొత్తపల్లి గీత వైకాపాకు దూరంగా ఉంటూ అధికార పార్టీకి కొన్నాళ్లు పరోక్షంగా మద్దతుగా నిలిచారు. ఆ క్రమంలోనే అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఆయనకు ప్రభుత్వం విప్ పదవి ఇచ్చి గౌరవించింది. మన్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడమే కాకుండా ఏజెన్సీలో మౌలిక సదుపాయాలు, గిరిజనుల సంక్షేమానికి పలు వరాలను ప్రకటించి అమల్లోకి తెచ్చారు. అనంతరం పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి కూడా వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. గతేడాది మావోయిస్టుల దుశ్చర్యలతో కిడారి సర్వేశ్వరరావు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దీంతో ఆయన కుమారుడు శ్రవణ్ కుమార్ ఏకంగా మంత్రిని చేసి గిరిజనులకు అండగా తెదేపా ఉంటుందని సంకేతాలిచ్చింది. వరుస పరిణామాలతో ఏజెన్సీలో వైకాపాకు నాయకత్వమే లేకుండా పోయింది. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా హవా నడిస్తే ఏజెన్సీలో మాత్రం 2 అసెంబ్లీ స్థానాలతో పాటు అరకు పార్లమెంటు సీటు వైకాపా ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెదేపా ఏజెన్సీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాంధ్ర చర్చావేదిక పేరుతో 3 జిల్లాల సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. సందర్భానుసారం కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తూ పరోక్షంగా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఏడాది క్రితం నుంచే కొనతల తెదేపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం గుంభనంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నారు. ఇటీవల అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికార పార్టీని వీడి వైకాపా పంచన చేరడంతో ఈ స్థానాన్ని కొనతలతోనే భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వైకాపాలోకి తిరిగి తీసుకోవడానికి ఆ పార్టీ ముఖ్య నాయకులు ప్రయత్నించినా ఆయన అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో తన రాజకీయ పునరాగమనంపై స్పష్టత ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. నెలాఖరులో జిల్లా స్థాయిలో ఓ సమావేశం పెట్టి అధికార పార్టీలో చేరే విషయమై తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.